సినిమా కోసం ఎడవరు వాళ్ళు. దాంట్లో టెక్నికాలిటీని మనం పట్టుకోగలగాలి దేంట్లో అయినా. అయితే క్రికెట్ వాజ్ మై నాకు నమాజ్ నేర్పారు వాళ్ళు. మీరు యాంకరింగ్ చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళు చూస్తారా? నమస్కారం, యాక్ట్ సిటీ స్టార్కి స్వాగతం. ఇప్పటివరకు మనం సిటీ స్టార్లో ఎంతోమంది ప్రముఖులతో మరి వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మరో కోణం ఏంటో చూసాం. మరి ఈరోజు మనతో ఉన్నారు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి శ్రీపీఠమార్ గారు. మరి వారితో మరి వారి చిన్ననాటి జీవితం కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆయన లైఫ్ ఎలా గడిచిందో ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. పరిపూర్ణానంద స్వామి గారు, ఏంటి అసలు మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్, మదర్, ఫాదర్ మీ గురించి? నేను పుట్టి పెరిగిందంతా కూడా నెల్లూరులోనే, ఇక్కడే ఈ ప్రాంతం. అలాగనే నా బాల్యం అంతా ఇంచుమించు ఒక 13-14 సంవత్సరాల వరకు ఇక్కడే గడిచింది నెల్లూరులో. ఇక్కడే నా యొక్క చదువు, నా యొక్క మేము పూర్వీకులందరూ కూడా మైగ్రేట్ అయ్యి నెల్లూరు వచ్చి ఇక్కడే వాళ్ళు స్థిరపడడం. మీకు ఇంకా ప్రసిద్ధమైనటువంటి హోటల్స్ కోమల విలాస్ కానీ, చంద్రభవన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో అంతా ఇది కాకపోయినా, ప్రాచుర్యం కాకపోయినా కొంత ఉన్నటువంటి ఒక వ్యవస్థలో వాళ్ళు కూడా హోటల్ అవి పెట్టారు. తదుపరి నా యొక్క విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే గడిచింది. తదనంతరం ఇక్కడి నుంచి నేను వేద పాఠశాలకు వెళ్ళడం, అక్కడి నుంచి ఋషికేశ్ వెళ్ళడం. ఆ రకంగా మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర ఉంటున్నారు. వారు ఇక్కడే నెల్లూరులోనే ఉండేవారు. వారు నాతోటి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లి ఎవరు లేరు, నేను ఒక్కడే. ఎలా ఉంది ఇప్పుడు అమ్మ నాన్న అంటే ఒక్క అబ్బాయి ఇలా ప్రవచనాల్లో చెప్తూ ఉన్నాడు అని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇది నిజంగా చెప్పాలంటే మా అమ్మగారి సంకల్పం, నేను ఇలాగ ఉండాలనేటువంటిది. ఇలాగా ఒక స్థాయికి అంటే వేదాలని, శాస్త్రాలని, మన యొక్క హిందూ సనాతన సంస్కృతిని అధ్యయనం చేసి అది కొన్ని లక్షల మంది, కోట్ల మందికి తీసుకెళ్లాలనేటువంటి ఆవిడది ఒక తపన. అలాగనే ఒక శుద్ధమైనటువంటి ఒక సాత్వికమైన ఒక యతీశ్వరుడిగా అక్కడ ఒక సంస్కరింపబడాలనేది ఆవిడ యొక్క భావన. మీ చిన్ననాటి లైఫ్ అంతా మీ స్నేహితులు కానీ ఇప్పుడు ఎవరైనా పరిచయాలు ఉన్నారా? అప్పుడు సరదాగా నేను క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని ఎక్కువ. అయితే అప్పటి మిత్రులు అంతమంది ఇప్పుడు పరిచయం అంటే ఇక్కడికి రాలేదు, కానీ ఒకళ్ళిద్దరు వచ్చారంటే నాకంటే కొంత సీనియర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు మా క్లాస్లో వాటిల్లో. ఏమంటారు మీరు కలిసినప్పుడు చాలామంది మీ దగ్గరికి వస్తుంటారు, వచ్చిన వాళ్ళందరూ భక్తిభావంతో ఉంటుంది, కానీ ఫ్రెండ్స్తో కలవడం అనేది అదొక రకమైన అంటే నాకు అసలు నెల్లూరుకు కూడా నన్ను చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉన్నారు ప్రవచనం గురించి. నేను ఎందుకో పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. కానీ నాకు బాల్యం నుండి పరిచయమైనటువంటి వ్యక్తి ఇలాగ వినాయకుడిది పెట్టాము మీరు రావాలి అని అంటే అన్కండిషనల్గా వచ్చేసాను నేను. అంటే వాళ్ళు పిలిచారు, రాకూడదని కాదు, టైం వచ్చినప్పుడు వద్దామని అనుకున్నాను. కానీ అతని యొక్క ఒత్తిడి వల్ల, అంటే బాల్యం, సో ఆ సంబంధం దాంతో రావాల్సి. ఓకే, మీరు క్రికెట్ ఆడతారని చెప్పారు. క్రికెట్ ఆడేటప్పుడు ఇప్పుడు వరకు అంటే క్రికెట్లో ఒక మెమరబుల్ ఇది మీకు ఉంటుంది ఎప్పటికైనా? అంటే క్రికెట్ ఆడినప్పుడు మెమరబుల్ అంటే ఫస్ట్ బాల్లో అంటే నాకు ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ జెండా వీధి అది మా టీం అంతా కూడా ఎక్కువ వాళ్ళే. సో అయితే ఒకసారి వాళ్ళు బొమ్మన్ తూ క్యా ఖేలేగారే అన్నారు. అంటే నువ్వేం ఆడతావా, నువ్వు పప్పు తింటావు, కొడితే గట్టిగా కొడతావు అనేవారు అనమాట. అంటే మా ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళని, వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా మా మధ్య అటువంటి మతము, ఆ భావన ఇప్పుడు లేదు, నాకు అప్పుడు ఉండేది కాదు. సో అయితే మా ఇంట్లో కొద్దిగా పద్ధతిగా అదిగా ఉన్నా కూడా వాళ్ళు నాతో కలిసిమెలిసి చక్కగా ఇదిగా ఉండేవారు. బొమ్మను క్యా ఖేల్ సక్తా అనేవారు. నువ్వేం కొడతావా, పప్పు తినేవాడు అని చెప్పి. నేను ఫస్ట్ అదే చెప్తున్నాను. అయితే బ్యాట్ తీసుకున్నాను. బ్యాట్ తీసుకునే ఫస్ట్ బాల్ ఎప్పుడైతే నేను 4 కొట్టానో, ఏ బొమ్మన్ కా మారే దేఖో కైసా అన్న. ఇట్ ఈజ్ మెమరబుల్ అనమాట. సో అలాగ అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే నేను అంత స్వింగ్ మీద ఆడతానని అనుకోలేదు. ఆ రోజు మా టీం గెలవడం, వాళ్ళందరూ నన్ను బాగా అభిమానించడం మెమరబుల్ అనమాట.
ఓకే. అంటే మీరు ఒక కాంటాక్ట్లో ఉంటారు, మీకు ఒక సెల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే మీరు చాలా కార్యక్రమాల్లో వాటిలో ఉంటారు. నాకు అంటే ఏదైనా ఇప్పుడు ఒక తల్లిని ఎలా మర్చిపోలేమో, బాల్యంలో మిత్రత్వాన్ని కూడా ఆ మిత్రత్వాన్ని మర్చిపోలేము మనం. కొట్టుకున్నా తిట్టుకున్నా లేకపోతే ఏదైనా కొంత ఇబ్బందులు పడ్డా కూడా తల్లితో ఎలాగైతే ఉంటామో ఆ మిత్రులు కనపడేటప్పటికి ఇది నాది అనేటువంటి నాతనం అనేటువంటిది బయటపడుతుంది. ఓకే. స్కూల్ డేస్లో మీరు బాగా చదివేవాళ్ళ లేదంటే కొంచెం నేను అంత పెద్ద అంటే ర్యాంకర్ని కాను, కానీ చాలా తెలివితేటలు ఉండేది. అంటే టీచర్స్ని కొద్దిగా హ్యాండిల్ చేసేవాడిని, కానీ మార్కుల దగ్గరకు వచ్చేటప్పటికి అంత ర్యాంకర్ని కాను, అంత పెద్ద ర్యాంకర్ని కాను. టీచర్ల దగ్గర క్వశ్చన్లు వేయడం కానీ కొంత వాళ్ళని ఇరిటేట్ చేయడం కానీ కొంత ఉండేది. అంటే నాకు ఎంతసేపటికి నన్ను కొట్టడానికి వచ్చేవారు, కానీ నీ మొహం చూస్తే కొట్టాలనిపించట్లేదురా అనేవారు వాళ్ళు. ఓకే. సో అంటే కొద్దిగా అమాయకంగా కొద్దిగా కనబడడం. ఓకే. మీ చిన్నప్పటి నుంచి మీకు అంటే అమ్మ నాన్న పెట్టిన పేరేంటి? నాకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కళాధర్ అని పేరు పెట్టారు నాకు. సో వాళ్ళు నన్ను ఏంటంటే పెద్ద గారంగా కూడా పెంచలేదు, ఒకడే కొడుకుని అలా పెంచలేదు. ఎందుకంటే బాగా అలరి ఇంట్లో. నేను వాళ్ళకి అంటే ఇంట్లో ఎవరికి దొరికేవాడిని కాదు, అంటే వాళ్ళ పట్టుబడేవాడిని కాదు నేను. అందుకని వాళ్ళంత గారం ఏం చూపించలేదు నా మీద, అభిమానంగా ఉండేవారు. కానీ ఒక్కడే కొడుకైనా వాళ్ళు కొన్ని విషయాల్లో విధానాల్లో స్పష్టమైన వైఖరితో నా పట్ల ప్రవర్తించేవారు. కళాధర్ పరిపూర్ణానంద స్వామిగా మారడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదంటే మిమ్మల్ని అలా నా కళలు పరిపూర్ణమయ్యాయని అనుకుంటున్నాను. ఎలా అంటే యాక్చువల్గా నా జర్నీ బిగిన్ అవ్వడం కూడా నేను వేద పాఠశాలకు వెళ్ళాను మా అమ్మగారు కోరిక మేరకు. కానీ వేదాలనవి వల్లివేయడం, వేదాధ్యయనం చేయడం అనేటువంటిది నేను బాగా దాన్ని ఎంజాయ్ చేశాను. అంటే ఆ వేదము, ఆ స్వరము, ఆ కమిట్మెంట్, దాంట్లో ఒక రకమైన ఒక జీల్ ఉండాలి దానికి, లేకపోతే రాదు కూడా. సో ఇప్పుడు డాక్టరు కత్తి హ్యాండిల్ చేస్తారు, కానీ ఒక బార్బర్ కూడా కత్తిరి హ్యాండిల్ చేస్తారు, ఇద్దరు కత్తిరి హ్యాండిల్ చేస్తారు. కానీ ఈయన స్కిన్ని కట్ చేస్తారు, అతను హెయిర్ కట్ చేస్తారు. కానీ హెయిర్ కట్ అనేటువంటిది అదొక నైపుణ్యం. అది అలాగా ఎవరితో వాళ్ళ దగ్గర ఒక నైపుణ్యం ఉంటుంది. సో ఆ నైపుణ్యాన్ని, ఆ విధానాన్ని మనం సరిగ్గా కనుక గుర్తించగలిగితే దాని యొక్క టేస్ట్ని మనం చూడగలగాలి, దాంట్లో టెక్నికాలిటీని మనం పట్టుకోగలగాలి దేంట్లో అయినా. సో అలాగనే నేను వేదాధ్యయనం చేసేటప్పుడు ఆ రసాన్ని ఆస్వాదించిన తర్వాత నేను ఏం అనుకున్నానంటే, కేవలం స్వరంలోనే ఇంత అందం ఉంటే, ఇంత గొప్పతనం ఉంటే, దీని అర్థాలు ఎంత గొప్పగా ఉంటాయి, దీని వెనకాల ఉన్న అర్థాలు ఏమైనా ఉన్నాయా, లేదు ఓన్లీ ఇప్పుడు మ్యూజిక్ ఉందనంటే ఓన్లీ స్వరం సాపాసాలలాగా స్వరమేనా అని నేను బాగా దీని గురించి ఎంక్వైరీ చేసి అడిగాను. నాకు దీని అర్థాలు కావాలంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ కాదు ఋషికేశ్ వెళ్ళిపోండి అన్నారు. అప్పుడే నేను 15 ఏళ్లకే, నేను 15-15.5 సంవత్సరాలకి ఋషికేశ్ వెళ్ళిపోయి సంస్కృతం అధ్యయనం చేసి. అంటే 15 ఏళ్ళకే మీరు వెళ్ళిపోయారంటే 15.5 సంవత్సరాలకు వెళ్ళిపోయాను. అంటే అసలు మీరు చదువుకోవడం 10th క్లాస్? 10th డిస్కంటిన్యూ అయిపోయింది. 10th చదువుతూ విడిచిపెట్టేశాను అది. సో ఆ రకంగా నేను బయటకు వచ్చాను అనమాట. దాని తర్వాత ఋషికేశ్కి వెళ్ళాను. 15.5 సంవత్సరాలప్పుడు ఋషికేశ్ వెళ్ళాను. అక్కడ సంస్కృతం అధ్యయనం చేశాను. ఆ తర్వాత అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏడాదికి ఒకసారి నేను ప్రతి ఏడు నేను నెల్లూరు వచ్చేవాడిని. ఎప్పుడైనా మా అమ్మగారు వాళ్ళు చూడడానికి వాళ్ళు పంపించేవారు. సో అలా వచ్చిపోతూ ఉండగా మా అమ్మగారు చెప్పారు, అలా కాదు, నువ్వు స్థిరంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత దయానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళడం, వేదాంత ప్రస్థానత్రయం నేను అధ్యయనం చేయడం, దాంతో నా జీవితానికి ఒక దిశానిర్దేశం అనేది ఏర్పడింది. నేను ఈ మార్గంలో వెళ్ళాలని నాకు కూడా ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు మా అమ్మగారిని అడిగాను, నేను ఒక్కడనే కొడుకుని, మరి నీ అభిప్రాయం ఏంటనంటే, మా అమ్మగారు చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పారు, నీ అభిప్రాయం కాదు, నా అభిప్రాయం కాదు, నీ యొక్క జీవన విధానమే ఇలా ఉండాలనేది నా అభిప్రాయం అని. మా అమ్మగారికి కళ్ళు లేవు, కళ్ళు కనపడదు, బ్లైండ్ అనమాట. ఆవిడ టీచర్గా చేస్తూ కళ్ళు ఎప్పుడైతే పోయిందో ఆవిడ మానేశారు. ఆవిడ కోరుకున్నది ఏంటంటే, నాకు ఎప్పుడూ ఉండేది, నేను ఒక మంచి ఆప్థల్మాలజిస్ట్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి. బికాస్ కళ్ళు లేవు కదా, ఆ బాధలు నాకు తెలిసింది. అలాగ కళ్ళు లేని వాళ్ళతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతమంది బాధపడుతుంటారు, కళ్ళు లేని వ్యక్తి కూడా ఎంత బాధపడుతుంటారో అని అనుకునేవాడిని. అయితే మా అమ్మ నింది ఏంటంటే, నువ్వు ఒక ఆప్థల్మాలజిస్ట్ అయితే జీవితంలో ఎంతమందికి కళ్ళు తెప్పిస్తావు,
మ్యాక్సిమం హార్డ్లీ ఒక 1000 మంది 2000 మంది. కానీ అదే నువ్వు ఈ మార్గంలోకి వస్తే కొన్ని జీవితాలనే బాగు చేయొచ్చు. అంటే మన కేవలం కళ్ళు కాదు. ఎస్, నువ్వు కొన్ని వ్యవస్థల్ని కొన్ని సంస్థల్ని, కొంత సమాజాన్ని, ఒక జాతిని కూడా నువ్వు బాగు చేయొచ్చు, కళ్ళు తెరిపించవచ్చు. ఈ విషయంలో మనం ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్తాం, ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత కొన్ని సన్నివేశాలు మనకి ఇన్స్పైర్ చేసేటివి ఉంటాయి. అప్పుడు మనం కూడా ఇలా ఫాలో అవ్వాలి అనుకుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోతాం. అవును, మీరు చేసే ప్రవచనాలు కూడా అప్పటికప్పుడు ఇన్స్పైర్గా ఉంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఎంప్లాయీస్ నిజంగా అంటే వాళ్ళ మనసులోకి చొచ్చుకుపోయి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయగలిగితే ఇవరకు ఎప్పుడో ప్రపంచం మారిపోయి ఉండేది కదా ఒకసారి. ఇప్పుడు సినిమాలో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇది సినిమాకి వెళ్తున్నారని ముందు మైండ్ సెట్తో వెళ్తారు. ఇది ఒట్టిది సినిమా, ఇది పిక్చరైజ్ చేశారు. అక్కడ నటించే హీరో నటిస్తున్నాడని తెలుసు, అక్కడ డైరెక్టరు నటిస్తున్నాడని తెలుసు, వీళ్ళు నటిస్తున్నారు. ఎందుకంటే చూసి ఏడుస్తున్నట్టు వీళ్ళు నటించేస్తారు. అది నిజం అనుకుంటాం కానీ ఇట్స్ ఏ ఫేకింగ్ ట్రూ అంటారు. అంటే ఇట్స్ ఏ ఫేకింగ్ ట్రూ అంటే అది నిజము కాదని తెలుసుండి కూడా దాంట్లో ఉండడం. అంటే ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అది వాళ్ళని ఎప్పుడో సందర్భం గుర్తు తెచ్చుకుని ఏడుస్తారు తప్ప సినిమా కోసం ఏడవరు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఇది సినిమా, ఇది బొమ్మని తెలుసు. కానీ వేరే మా ప్రవచనాలకు వచ్చేటప్పుడు వాళ్ళు ఆ మైండ్ సెట్తో రారు. ఇది ఒక వ్యక్తి, సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి, మన ఎదుట శాస్త్రాలని అర్థం చేయిస్తున్నారు, దాంతోపాటు జీవన సత్యాలను కొన్ని బోధిస్తున్నారని గ్రహించినప్పుడు ఈ బీజాలు పడతాయి. ఒకటి. రెండోది, ఒక ఉపమానం ఏంటంటే, నేను చిన్నప్పుడు ఉంటున్నప్పుడు ఒక సినిమా చూశాను. ఆ సినిమా పేరు గుర్తుకు లేదు కానీ నాకేంటంటే, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరిని అడుగక అని ఒక పాట ఉంది. సో నిజంగా ఆ పాట ఇప్పటికీ నా మదిలో ఉంటుంది. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు ప్రవచనాల్లో కూడా నేను అప్పుడు చూసినటువంటి ఆ సన్నివేశం అది నేను చెప్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి సినిమాని కూడా మనం తీసిపారేసేదానికి లేదు, దాంట్లో కొన్ని ప్రభావం చేయగలిగేటువంటిది. బాలయోగి విన్నారా మీరు? అమలాపురంలో ముమ్మడివారంలో బాలయోగి ఒక ఎస్సీ, ఆయన ఒక సినిమా చూసి దాంట్లో ప్రభావితమై తిరిగి ఇంటికి వెళ్లకుండా బాలయోగిగా చెట్టు కింద కూర్చుండిపోయాడు ఆయన. అదే చెప్పాను ఆ ఇన్స్పిరేషన్ అనేది ఆ రోజు ఇప్పుడు అది నటన కాదు కదా, నటన కాదు. కాబట్టి సినిమా వల్లనే మారిపోతారనేటువంటిది లేదు, సినిమాని విడిచిపెట్టేస్తారనేది లేదు. ప్రతి మనిషికి ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బ్రేకింగ్ పాయింట్ ఒక సినిమాలో సన్నివేశం కావచ్చు, లేదా కొన్ని పేపర్లో న్యూస్ కావచ్చు, లేదా వాళ్ళ జీవితంలో కొన్ని సంఘటనలు కావచ్చు, లేదా మా ప్రవచనాలు కావచ్చు. ఏదైనా సంథింగ్ ఒక మనిషిని మార్పు చేసి, ఒక మనిషిలో ఒక సంస్కారాన్ని కెలికి బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఒక పూర్ణమైనటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దగలిగేటువంటి ఏ సంఘటన ఎక్కడ దాగుందో చెప్పలేం. కాబట్టి నా ప్రవచనాలు అనేటువంటివి మీరన్నట్టు నేనేదో అందరినీ మార్చాలనే ఉద్దేశంతో నేను ప్రవచనాలు చెప్పట్లేదు. నాలో మార్పు రావాలి, నాలో ఎదుగుదల రావాలి. ఆ ప్రవచనం చెప్పే ప్రతి మాటలో నాకు అది ఎంతవరకు వర్తిస్తుంది, దాంట్లో నేను ఎంతవరకు ఆచరించగలుగుతున్నాను అనేటువంటి భావాల్ని నేను ఎక్కువ చెక్ చేసుకుంటాను. సో కాబట్టి నాకు అది బాగా ఉపయోగపడుతుంది. నాకు ఉపయోగపడింది ఖచ్చితంగా ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని నా ప్రగాఢమైన విశ్వాసం. మనం ఒక మాట చెప్పేటప్పుడు దాన్ని మనం పాటించేదానికి సంథింగ్ అంటే మాట చెప్పేది పాటించి తీరాలనేటువంటి నియమం అయితే కాదు, కానీ ఆ మాట మనకెంతవరకు ఉపయోగపడుతుంది. ఓకే, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు యాక్ట్ సిటీ స్టార్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం.